దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 11వ తేదీ ఏప్రిల్ మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానంగా మనము నేర్చుకోబోతున్నాం. నీవు వచ్చి మాకు సహాయం చేయము. నీవు వచ్చి మాకు సహాయం చేయము. ఎలాగా? ఎవరిని రమ్మన్నారు? ఎవరు వస్తున్నారు? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం, పూర్తి వచనము. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయము అని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగిన. ఐ రిపీట్, అప్పుడు అంటే అంతకుముందు ఏదో జరిగింది. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, అంటే ఒక వ్యక్తి, అతనిది మాసిదోనియా. నీవు మాసిదోనియాకు వచ్చి, అనగా మా ప్రాంతంలోకి వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకుంటున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. మనము గమనిస్తే వీళ్ళందరూ యూదులు చెదిరిపోయారు. వాళ్ళు దేవునికి మొర పెడుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ మాసిదోనియా, రిపబ్లిక్ ఆఫ్ మాసిదోనియా సౌత్ ఈస్ట్ యూరోప్లో ఉంది. ఐరోపా దేశానికి, అనగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందిదరు కనుక యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులే. అంటే దేవుని కృప మనకు అనుగ్రహింపబడినప్పుడు, ఆయన సువార్త పరిచర్య మనకు నచ్చినట్లుగా కాదు, దేవునికి నచ్చినప్పుడు మనల్ని ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. ఒకసారి ఇంగ్లీష్ వేషన్ మనం చూసినప్పుడు, ఇంగ్లీష్ స్టాండర్డ్ వేషన్, Acts chapter 16 verses 9. And a vision appeared to Paul in the night. రాత్రి యందు ఒక దర్శనము పౌలుకు కలిగి ఉన్నది. A man of Macedonia was standing there. అయితే తను చూస్తున్నాడు మాసిదోనియా దేశస్థుడు. అంటే వాళ్ళ డ్రెస్సింగ్ కావచ్చు, వాళ్ళ వేషము, భాష, రూపము. ఏమంటున్నాడు? అర్జింగ్ హిమ్ అండ్ సేయింగ్, అంటే అతన్ని వేడుకుంటూ ఇలా చెప్తున్నాడు, కమ్ ఓవర్ మాసిదోనియా అండ్ టు హెల్ప్ us. అంటే మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేయవా. ఈ వాక్యాలు మనము నేర్చుకోవడానికి ఈ మాసిదోనియా తర్వాత మనం చూసినప్పుడు మొత్తం పరిశుద్ధ గ్రంథంలో అంతా కూడా 22 వచనాలు, పత్రికలు అంతా కూడా రాయబడినట్లు మనము చూస్తున్నాం. ఈ మాసిదోనియా అనే ప్రాంతము ఎందుకు పౌలు వెళ్ళాడు? అసలు ముందు వెనుక ఏమి జరిగింది? సహాయము ఏ విధంగా దేవుడు పంపుతాడు అని మనం చూసినప్పుడు, ఇక్కడ ఈ అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనంలో మనము ఈ విధంగా చూడగలుగుతున్నాం. పౌలు దెర్బేకు, లుస్త్రాకు వచ్చింది. అయితే అక్కడ తిమోతి కోసం ఇంట్రొడక్షన్ రాయబడుతుంది. ఈమె అంటే యూదురాలి యొక్క కుమారుడు, కానీ తండ్రి గ్రీస్ దేశస్థుడు. ఆల్రెడీ గ్రీక్, ఇవన్నీ యూరోపియన్ కాంటినెంట్. అయితే మనం ఇప్పుడు ఈ ఇరాన్, ఇరాకు, ఈ యొక్క సముద్రము చూసినప్పుడు, మీరు సముద్ర మార్గం గుండా ప్రయాణం చేశారు కనుక అక్కడ మీరు సైప్రస్ చూడగలుగుతున్నారు. ఈ కొనియాలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు కనుక ఇక్కడ తిమోతి కోసం చెప్పబడుతుంది. అయితే వీరు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళొచ్చు. ఇక్కడ మరి పౌలు ఆ ప్రయాణము మనం చూస్తున్నాం, సువార్త దండయాత్ర. అయితే 5వ వచనం చూసినప్పుడు అనుదినము సంఘము విస్తరించి అభివృద్ధి చెందడం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించాడు. ఆయన ఏ విధంగా మెస్సియా వచ్చాడో అని తెలియపరచమని చెప్పినట్టు చూస్తున్నాం. అయితే 6వ వచనం కీవోస్ ఏమంటున్నాడు? ఆసియాలో వాక్యం. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏషియన్ కాంటినెంట్. ఎప్పుడైతే ఈ ఏషియన్ కాంటినెంట్, ఆసియా ఖండం నుంచి ఐరోపా ఖండములకు దేవుడు తీసుకెళ్లాలనుకుంటాడు, ఇంటర్ కాంటినెంట్ అని చూసారు. అంటే ఈ ఆసియా, మంది ఇండియా, ఇవన్నీ కూడా ఆసియా కాంటినెంట్ లో ఉన్నాయి కనుక ఈ ఆసియా నుంచి యూరోప్కి ఇప్పుడు సువార్త వెళ్తుంది. ఆ రోజున ఆఫ్రికా కాంటినెంట్ నుంచి ఈ యొక్క పిలుపుకి ఏ విధముగా మరి ఇథియోపియా దేశస్థుడు వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ పంపించి ఉన్నాడో, ఈ రోజున ఆ విషయము పౌలు జీవితంలో జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ముఖ్యంగా సౌలుకి ఈ విజన్, గిఫ్ట్ ఆఫ్ విజన్ ఉంది.
దర్శన వరము ఇవన్నీ చెప్పితే ఇప్పుడు యూట్యూబ్ నిండా చెత్త నింపబడింది. దర్శనము ఉంది, తను దర్శనం చూసే కదా. ఒక్క దర్శనము తన జీవితాన్ని సౌలా మునికోలలకు ఎదురుతన్నుట అసాధ్యం. కనుక ఒక్క దర్శనము సౌలుని నిలబెట్టేసింది, పౌలుగా మార్చింది. మనము ఇంకా దర్శనం కోసం చూడాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18:9-10లో ఆ కొరింథీలో మహాశ్రమలు ఎదురైనప్పుడు పౌలు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు దేవుడు రాత్రి యందు దర్శనమిచ్చి, నీవు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, గొప్ప జనాంగం ఉంది ఇక్కడ నా కోసం. కనుక దర్శనము మీద a man of vision always walks in the vision. అంటే ఆ దర్శనాన్ని గురిగా పెట్టుకొని ఆ దర్శనము ప్రకారము నడిచే వ్యక్తినే ప్రాఫెట్ అంటారు. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని వదిలేసి మన ఇష్టానుసారంగా ప్రజలకు అంగీకారంగా నేర్చుకున్నాం ఇక్కడ ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినది. అంటే వారు స్పిరిట్ ఫీల్డ్ కనుక వారు ఆత్మను అనుసరించి వారు వెళ్ళవలసిన మార్గము వారి ఇష్టానుసారంగా కాకుండా ఆత్మ బయలుపరిచిన ఆత్మానుసారంగా వారు వెళుతున్నట్లు చూస్తున్నాం. వారు ఫ్రుగియా, గలతియా ఇవన్నీ సంఘాలు అయినాయి కదా. గలషియన్స్ మనకు తెలుసు కదా. కనుక మెసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళటకు ప్రయత్నం చేశారు. వాళ్ళ మ్యాప్ ఇది, రూట్ మ్యాప్. కానీ యేసు యొక్క ఆత్మ వారిని, అక్కడ పరిశుద్ధాత్మ, ఇక్కడ యేసు యొక్క ఆత్మ ఏమవుతుంది, వారు త్రోయకు వచ్చారు. అయితే రాత్రి పూట ఇప్పుడు జరిగిన కాంటెంట్ ఇది. కనుక ఇక్కడ ఏమైంది, వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు పిలుచుచున్నాడని గమనించి మాసిదోనియా వెళ్ళుటకు త్రోయను విడిచి సుముత్రోకే అదే విధముగా వారు అలా వెళ్ళినప్పుడు మాసిదోనియా ప్రాంతం గురించి ఇక్కడ 12వ వచనంలో రాయబడింది. ఏమని, అది ముఖ్య పట్టణము, రోమ్ కనుక యూరోప్. చూసారా రోమన్స్ ఎలాగా దేవుడు మార్చాడో చూసారా. కనుక మేము కొన్ని దినములు ఆ పట్టణంలో, ఎప్పుడైతే అక్కడ స్త్రీలతో మాట్లాడుతుంటే లిడియా అని ఇంగ్లీష్లో అంటే లూదియా, దైవ భక్తి గల ఒక స్త్రీ, ఈమె తుయితేరా అంటే లిడియా, యూరోపియన్ కాంటినెంట్ కి దేవుడు ఇప్పుడు ఈమె ఆత్మ మొర్ర పెట్టుచున్నది కనుక ఈమెని దేవుడు దర్శనంలో పౌలుకి చూపించాడు. నీవు మొర్ర పెట్టినప్పుడు నీ ఆత్మని నాకు ఈ దర్శన వరం ఉంది. ఎందుకు అంటే అది మాటల్లో చెప్పేది కాదు, అది నీకు స్వ అనుభవంలో గ్రహించగలిగేది. ఈ గిఫ్ట్ ఆఫ్ విజన్ ని మన వాళ్ళు ఏమంటారంటే ఏదో కాలం తీసుకొచ్చి అయ్య గారు మీకు చేపల కూర పెట్టారు. కనుక ఇట్స్ merely ఏ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డివైన్ విజన్. అంటే దైవికమైన ఆ యొక్క ఆ దర్శనము మనము పొందుకోగలిగే స్టాండర్డ్ లో మనము ఉండగట్టాలి. ఎప్పుడైతే దేవుడు ఆమె హృదయము తెరిచిన కనుక ఆమె ఎప్పుడైతే ఆల్రెడీ ఆ ఆత్మ మొర్ర పెడుతుందో, లుదియా తన ఇంటి వారందరూ బాప్తిస్మము పొంది తన ఇంటిలో పౌలునకు బస ఏర్పాటు చేసి, కనుక ఇది మనం ఇంకా ఎలా నేర్చుకోవచ్చు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం మొదటి వచనం, అంతియొకయలో మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. అక్కడ సంఘంలో బర్నబా, నీగరు అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో పెంచబడిన మనయేను. అంటే హేరోదియన్స్ లో కూడా ఇక్కడ మనయేను విశ్వాసంలో ఉన్నట్లు సౌలు అను ప్రవక్తలు, బోధకులు, ఆత్మతో నింపబడిన వారు ఉన్నారు, ఇక్కడ రాయబడుతుంది. కనుక వీరు ఉపవాసము చేయుచు దేవుని చిత్తము కొరకు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడతాడు, ప్రవచన వరం ఉంది, కానీ దాన్ని మనం వివేచించాలి. చాలా మంది వారి సొంత మాటలు చెప్పడం వల్ల ఈ ప్రవచన వరము మరి బహు హేళనకు గురి అవుతున్నట్లుగా చూస్తున్నాం. అక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నేను ప్రత్యేకపరచుడి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే కుప్రకు వచ్చి అక్కడ సలామీలో ఇలా సేవ చేస్తున్నట్లు ఇప్పుడు మనం రూట్ చూసాం. ఇప్పుడు ఈ మాసిదోనియా కోసం నేర్చుకోవాలి అంటే మరి ఎటువంటి బోధ, ఇందాక చెప్పాను కదా తిమోతికి రాసిన మొదటి పత్రికలో. కనుక ఇవన్నీ ఇంటర్లింక్డ్ అన్నమాట. వాక్యము ఎప్పుడు కూడా ఒక్కదాన్ని పట్టుకోకూడదు. ఏ విధముగా సహాయం చేయాలి నువ్వు ఎదుటి వ్యక్తికి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, ఇవి పాస్టరల్ ఎపిస్టల్స్. అంటే ఒక పాస్టర్ ఏ విధముగా దేన్ని అభ్యాసము చేసి ప్రజలకు నేర్పించాలో. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు,
కల్పనా కథలకి పోవద్దు, వంశావళుల జోలికి పోవద్దు. కనుక విశ్వాసము సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము ఉన్న, ఎందుకండి నిజంగా కొంతమంది ఊరి పేరుని బట్టి క్లబ్ సిండికేట్ అవుతారు, కొంతమంది కులాన్ని బట్టి సిండికేట్ అవుతారు, కొంతమంది ఇష్టాలను బట్టి గుంపు కడుతూ ఉంటారు. ఎందుకండి ఈ గుంపులు? దేవుని చిత్తానుసారముగా మనం ఎప్పుడైతే ఉన్నామో వాటిని లక్ష్య పెట్టవద్దని ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని ఇప్పుడు అంటే ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్స్ మనం పాటిస్తామో దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. కనుక ఇంకా ఎలా చెప్పొచ్చు, ఈ మాసిదోనియా సంఘంలో దేవుడు ఇన్ని కార్యాలు చేయడం గల కారణం ఏంటంటే, దేవుడు తన నడిపింపులో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆయన సువార్త మనము చేస్తున్నాము కనుక ఆయన చిత్తాన్ని బట్టి మనము వెళ్ళాలి. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం చూసినప్పుడు, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృప. ఏ విధంగా దేవుడు కృపనిచ్చాడు? వారు బహుశ్రమల వలన పరీక్ష, అంటే వారు పరీక్షించబడినప్పుడు దేవుని కృప నేను నా మార్గం గుండా వచ్చిన అత్యధికముగా సంతోషించి వారు నిరుపేదలైనను దాతృత్వము కలిగి, అంటే వస్తున్న 60 దినాలలోనే వారు దశమ భాగము 6 దినాలను, ఈ దశమ భాగం అంటే పాస్టర్కి ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు, కానీ దేవుని కృపకి పాలి భాగస్థులు అవుతున్నామని, దేవుణ్ణి మన యొక్క కష్టార్జితములో ఆయనని మనతో పాటు ఆయన మనకి దీవించేవాడని. ఇప్పుడు ఒక్క మాట ఉంటుందండి, ఈ దినారం పైన ఎవరిది ఉందంటే కైసరుది కైసరుకి, దేవునికి ఇవ్వమన్నాడు. మరి ఇది చాలా కాంటెక్స్ట్, అది తర్వాత నేర్చుకుందాం. అయితే మరి నువ్వు దేవుని పోలికగా పుట్టావు కనుక ఆయన నిన్ను ధనమంతా అడగలేదే, అందులో దశమ భాగం అడిగాడు. మరి దేవునికి దశమ భాగము ఇవ్వడానికి కూడా ఇన్ని కానూన్లు చెప్పుతుంటే, ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుతుంటే, అంటే దేవుని మనస్సు కలిగినప్పుడు దేవునికి సమస్తము ఇచ్చి కృపని పొందుకున్నాను కనుక చెప్తున్నా. ఈరోజు నెట్లో మనకి నచ్చినవి అన్ని చూసి మనకు నచ్చిన దాన్ని తీసుకుంటున్న మనము, ఎప్పుడైతే నీవు నచ్చినదే ఎంచుకుంటావో ఇంకా కొత్త ఎలా నేర్చుకుంటావు? కనుక ఇక్కడ కృపా విషయంలో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మను వేడుకొనొచ్చు, సామర్థ్యము కొలది కాక సామర్థ్యము కంటే ఎక్కువగా వారు ఇచ్చి ఉన్నారు. కనుక ప్రభునందు పిల్లరా, ఎంత గొప్ప సాక్ష్యము ఈ మాసిదోనియా దేశస్థులు కలిగి ఉన్నారంటే, ప్రతి చోట పౌలు గారు చెప్పుతూ మనకి ఈ మాసిదోనియా సంఘము కొరకు రాయబడుతున్నట్లు చూస్తున్నాం. ఇంకా మనము ముగించుకుంటే, దేవుని చిత్తములో నడుస్తున్నప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి, అనేకమైన అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి. కానీ నెమ్మది కలిగి, ఓర్పు కలిగి, దేవుడే ఆ యొక్క అపవాదికి అవకాశం ఇచ్చిన దేవుడు ఒక రోజున అపవాదిని బంధిస్తాడు, చెరగా విడిపిస్తాడు. ఆయన విడిపించే వరకు ఒక మొగ్గ ఏ విధముగా తగిన సమయము కోసము ఆ యొక్క కొమ్మను అంటుకొని, ఆ కొమ్మ మొక్కను అంటుకొని, ఆ మొక్క భూమి వేరులో పాతి పెట్టబడినప్పుడే, ఆ సమయం వచ్చినప్పుడు వికసించి సారోను రోజా పుష్పమవుతుంది. కనుక క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు, ఎక్కడ చదువుతున్నాను? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా అని తెలుగులో రాయబడింది. గాడ్ హ్యాస్ ఓపెన్డ్ ఎ డోర్ ఫర్ మీ, గాడ్స్ ఫేవర్ ఈజ్ అపాన్ మీ. కనుక దేవుడు నాకు మంచి సమయమునిచ్చి, కనుక మన జీవితంలో కొన్ని కష్ట సమయాలు ఉంటాయి, కొన్ని ఇష్ట సమయాలు ఉంటాయి, కొన్ని దేవుడు అనుకూల సమయమందు నేను నీకు నీ మొర్ర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంది. కనుక సహోదరుడైన తీతు నాకు కనబడినందున నాకు నెమ్మది లేక సెలవు తీసుకుని మాసిదోనియాకు అంటే తనకి ఎప్పుడు నెమ్మది లేకపోయినా తను నెమ్మది కోసం వెళ్ళేది మాసిదోనియా ఆ ప్రాంతమునకు. యేసుక్రీస్తు ప్రభుల వారు బెతెస్దా, బెతనియా కోసం మనకు తెలుసు కదా, అక్కడ మరియా, లాజరు, మార్త ఉన్నారు. అంటే ఒక నెమ్మదినిచ్చే స్థలము, ఒక విశ్రాంతినిచ్చే స్థలము, ఒక నీ ప్రాణము సుఖముగా ఉండే స్థలము మాసిదోనియా. దేవుడు తన చిత్తంలో నిన్ను వాడుకోవడానికి ఏముందండి దేవుని కాదండి, దేవుని వాక్యం కాదండి,
ఆయన తన మాటలు వాక్యం నిండా చాలా ఉన్నాయి. కానీ నీకు చెప్పాలనుకున్న మాట ఏంటి? అన్నీ నీ వెధ అవుతాయి. యోసేపు దర్శనం యోసేపుది, మోషే దర్శనం మోషేది, యాకోబు దర్శనం యాకోబుది, మరి అబ్రహాం దర్శనం అబ్రహాంది. మరి అందులో నీ దర్శనం ఏది? అది నువ్వు తెలుసుకోవాలిగా. తెలుసుకున్నప్పుడు మసీదులు మందిరాలుగా మారుతాయని నాకు చెప్పినప్పుడు మొట్టమొదట మసీదులు కాదు మారాల్సింది, మనుషులు కాదు మారాల్సింది. ఆ మార్చగలిగిన నమ్మకమైన దేవుడు చేయగలడు అని ఆ స్థిరత్వం నీ హృదయంలో కలిగినప్పుడు, ఆ నమ్మకత్వం నీలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడికైనా పంపుతాడు, ఏ విధముగైనా వాడుకోగలడు. ఇది వాక్యం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, లక్షల మందికి రక్షణకు ఆధారంగా చేయమని యేసునామమున దీవించి సమాధానంతో నీ కృపకి అప్పగిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.